బ్రేకింగ్ న్యూస్. నేపాల్లో పరిస్థితి అంతకంతకు చేయి దాటిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. నేపాల్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయి. అక్కడ ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న దృశ్యాలే కనబడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. ఆయన దుబాయ్ పారిపోవటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అవినీతి ఎక్కువగా అక్కడ రాజ్యమేలుతోందని ప్రజల్లో తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి ప్రజల్లో ఈ తిరుగుబాటు రావడానికి కారణం కేపీ శర్మ ప్రభుత్వం, ఓలీ శర్మ ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ప్రధానంగా స్థానికంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని సంస్థలపై నిషేధాన్ని విధించింది. దీంతో ఏకంగా 26 సోషల్ మీడియా సంస్థలు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటుదారులందరూ రాజకీయ నాయకుల ఇళ్లపైన, నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం పైన దాడికి దిగారు. అక్కడ దాడికి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితులు చేయి దాటిపోయాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేశారు. పార్లమెంట్ భవనాన్ని, నేపాల్ పార్లమెంట్ భవనాన్ని కూడా ముట్టడించారు. నిన్న జరిగిన కాల్పుల్లో ఏకంగా 20 మందికి పైగా అక్కడ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా అల్లర్లు మిన్నంటాయి. మీరు మొదటి బాక్స్ లో చూడొచ్చు. నిరసనకారులు అధికారుల ఇళ్లను తగలబెట్టేశారు. అంతేకాదు ఆ ఇళ్లలో లూటీకి తెగబడ్డారు. లూటీ చేసి ఆ డబ్బులంతటినీ కూడా రహదారులపై విరజిమ్మారు. చూడండి, అక్కడ నేపాల్ రాజకీయ నాయకుల ఇళ్లు తగలబడిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండో బాక్స్ లో చూడండి, మంత్రులను హెలికాప్టర్లో లిఫ్ట్ చేస్తున్నారు. మంత్రుల నివాసం దగ్గరకు అధికారులు కూడా చేరుకోలేని పరిస్థితి ఉంది. భద్రతా బలగాలు కూడా చేరుకోలేని పరిస్థితి ఉండటంతో ఆ మంత్రులను ఇళ్లలో ఉన్న వారిని హెలికాప్టర్లో లిఫ్ట్ చేసి అక్కడ నుంచి వేరే చోటికి తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండో బాక్స్ లో అదే, అక్కడ ఉన్న మంత్రులను హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు కేపీ ఓలీ శర్మ దుబాయ్కి పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కేపీ ఓలీ శర్మ ఎప్పుడైతే ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాడో ఆ తర్వాత నుంచి నేపాల్లో అవినీతి రాజ్యం ఏదైతోంది అంటూ విమర్శలు ఉన్నాయి. అక్కడ ప్రజలకు ఉద్యోగాల విషయంలో అవినీతి జరుగుతుంది. ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఉపాధి లేక చాలా మంది రోడ్డును పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే సోషల్ మీడియాపై స్థానికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే ఆ రూల్స్ ను, ఆజ్ఞను ఈ సోషల్ మీడియా సంస్థలు ఉల్లంఘించాయో వెంటనే ఫేస్బుక్ పైన, ట్విట్టర్ పైన, వాట్సాప్ పైన, యూట్యూబ్ పైన ఇలా మొత్తం 26 ప్రధాన సంస్థలపై నిషేధాజ్ఞలు విధించారు. ఒక్క చైనాకు సంబంధించిన టిక్ టాక్ మాత్రం, దాంతో పాటు కొన్ని సంస్థలు మాత్రం స్థానికంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. సో ఆ సంస్థలపై బ్యాన్ లేదు. ఎప్పుడైతే ప్రధాన సోషల్ మీడియా సంస్థలపై బ్యాన్ విధించారో ఆ సోషల్ మీడియా సంస్థల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న యువత ఒక్కసారిగా ఆదాయం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చారు, ఆందోళన చేశారు. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు, రద్దు చేశారు. సోషల్ మీడియాపై విధించిన నిషేధాజ్ఞల్ని లిఫ్ట్ చేసేశారు, వాటిని తొలగించారు. అయినప్పటికీ కూడా నేపాల్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ ప్రజల్లో ఆగ్రహం చల్లారలేదు. ఎందుకంటే అప్పటి వరకు సోషల్ మీడియా సంస్థలపై విధించిన నిషేధాజ్ఞలు ప్రజల ఆగ్రహానికి కారణమైతే ఆ ఆగ్రహం కాస్త ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం అవినీతిపైకి మళ్ళింది. అందుకే చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు. ఆ భద్రతా బలగాలు వచ్చి ఆందోళనకారులను చెదరగొడుతూ ఉన్నాయి. ఆందోళనకారులు లూటీకి పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దగ్గరలో ఉన్న మిగిలిన కొన్ని షాపుల్లో కూడా లూటీలకు పాల్పడుతున్నారు. కొన్ని అసాంఘిక శక్తులు కూడా ఈ ఆందోళనకారుల ముసుగులో కొన్ని సంస్థల్లో, షాపుల్లో లూటీకి పాల్పడుతున్నారు. వారందరినీ కూడా భద్రతా బలగాలు చెదరగొడుతున్నాయి. అయితే ఆందోళనకారులు ఇంకో అడుగు ముందుకు వేసి రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టేశారు. రాజకీయ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి మీకు ఇప్పుడు ఒక దృశ్యం చూపిస్తాను. రాజకీయ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి డబ్బు కట్టలు పట్టుకొచ్చారు. వాళ్ళ ఇళ్లలో ఉన్న కరెన్సీ కట్టలు బయటకు తీసుకొచ్చి రోడ్లపై విసురుతున్నారు. చూడండి ఒకసారి ప్రజాగ్రహం. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి అదిగో నోట్లు ఎలా గాల్లో కనబడుతున్నాయి చూడండి ఒకసారి. నేపాల్ కరెన్సీని రోడ్లపైన విసిరేశారు పట్టుకొచ్చి. ఆ మంత్రుల ఇళ్లలో డబ్బు కట్టలు లభించాయి. ఇదంతా అవినీతి సొమ్ము. ప్రజలను పస్తులో ఉంచి ప్రజలను కరువు చేసి ఉపాధి లేకుండా చేసి రాజకీయ నాయకులు మాత్రం డబ్బును బాగా వెనకేసుకున్నారు అని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అందుకే ఆ గాల్లో ఎగురుతున్నవన్నీ కూడా నేపాల్ కరెన్సీ. వాళ్ళు ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి వెళ్ళి ఆ నోట్ల కట్టాలను తీసుకుని వచ్చి బయటకు తీసుకొచ్చి విసిరేశారు, గాల్లోకి విసిరేశారు ఆందోళనకారులందరూ కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులందరూ వాళ్ళ ఇల్లు వదిలి
బయటకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు గుర్తుందా, గతంలో శ్రీలంకలో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. రాజపక్సే ప్రభుత్వాన్ని గద్దె దించిన తర్వాత రాజపక్సే భారతదేశానికి బతుకు జీవుడా అంటూ పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు బంగ్లాదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడు హసీనా కూడా భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. ఇప్పటికీ హసీనా భారత్ లోనే తలదాచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మరో పక్క దేశం నేపాల్లో ఈ ప్రజా యుద్ధం కొనసాగుతోంది, అంతర్యుద్ధం కొనసాగుతుంది. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మొత్తం ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇది రాజకీయ సంక్షోభంగా భావించాలి. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఈ కేపీ ఓలీ శర్మ చైనాకు అనుకూలంగా ఉంటాడు. భారతదేశం నేపాల్కు చాలా సందర్భాల్లో సహాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సహాయాన్ని ఈ కేపీ ఓలీ శర్మ చులకనగా చూసే మాటలు మాట్లాడేవాడు. అంతేకాదు 2020 ఆ సమయంలో ఒక మాటను కూడా ఉపయోగించాడు. చైనా వైరస్ కంటే భారత వైరస్ చాలా ప్రమాదకరమైంది అంటూ మనల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. మన పక్కనుంటున్నటువంటి చిన్న దేశం చైనాకి వంత పాడుతూ కనిపిస్తున్నటువంటి దేశం. మన దేశంతో కొన్ని సరిహద్దు సమస్యలు కూడా అక్కడ ఉన్నాయి. మ్యాప్ల విషయంలోనూ కొన్ని తగాదాలు మన దేశంతో పెట్టుకుంటూ ఉండేవాడు. నిజానికి మనకి రాజ్య విస్తరణ కాంక్ష లేదు కాబట్టి నేపాల్ ఇప్పటికీ సురక్షితంగానే ఉంది. మిగిలిన దేశాల్లాగా విస్తరణ కాంక్ష ఉండుంటే నేపాల్ అంతా హాయిగా ఉండేది కాదు. కానీ ఈ ఓలీ శర్మ మాత్రం నేపాల్ ప్రధాని చాలా సందర్భాల్లో చైనా అనుకూల మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. భారత వైరస్ చాలా ప్రమాదకరం చైనా వైరస్ కంటే అని గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపిన పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఆ నేపాల్ ప్రధాని దుబాయ్కి పారిపోయే పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. నిన్న ఏకంగా 20 మందికి పైగా చనిపోయి చూడండి. అదిగో అది ప్రధాని ప్రైవేట్ గెస్ట్ హౌస్. 3వ బాక్స్ లో చూస్తున్నారా, అది నేపాల్ ప్రధాని ప్రైవేట్ గెస్ట్ హౌస్. ప్రజాగ్రహానికి గురై అక్కడ ఉన్న ఫోటోలన్నిటినీ తొలగిస్తూ ఉన్నారు. లోపల ఉన్న ఫైల్స్ ను తగలబెట్టేశారు. లోపల ఉన్న డబ్బు కట్టలను బయటకు తీసుకొచ్చి విసిరేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేపీ ఓలీకి రాజకీయంగా ఇప్పుడు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు. హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రధాని దుబాయ్కి పారిపోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మొదట్లో ఈ ఉద్యమం రావడానికి కారణం సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలు. దీంతో వెంటనే అక్కడ సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆందోళనకారులు వేలాదిగా లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి మొత్తం నేపాల్ అంతటా కూడా దిగ్బంధం చేశారు. రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టేశారు. చూడండి ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టేశారు. హెలికాప్టర్లో ఆ రాజకీయ నాయకులను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఇంకా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి సైన్యాన్ని మోహరించారు, కర్ఫ్యూ విధించారు. అదే సమయంలో నేపాల్లో ఉన్న భారతీయులకు మన విదేశాంగ శాఖ ఒక అడ్వైజరీని కూడా జారీ చేసింది. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని, ఇక్కడ అధికారులు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అని నేపాల్లో ఉన్న భారత పౌరులకు సూచనలు జారీ చేసింది. ఈ ఆందోళనలలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న జరిగిన కాల్పులో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే నేపాల్లో జరుగుతున్న పరిణామాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం చెబుతోంది. ఈ అల్లర్లలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే నేపాల్ అంతటా కూడా సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ కూడా కర్ఫ్యూ విధించిన సైన్యం అక్కడ గన్స్ పట్టుకుని కవాతు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఎక్కడ వెనక్కి వెళ్ళడం లేదు. కొంతమంది ఆందోళనకారులు ఆ నగదును బయటకు తీసుకొచ్చి విసరడంతో వాటిని ఏరుకోవడానికి మరికొంతమంది అక్కడ పోటీ పడుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరించి చాలా ప్రాంతాల్లో నిరసనకారులు ఇంకా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న మంత్రులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఓలీ దుబాయ్కి పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ప్రస్తుతం నేపాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? భారత్ ఏ విధంగా అక్కడి పరిణామాలను చూస్తూ ఉంది? అక్కడ ఏదైనా శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయా, లేదు ఎల్లలు ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సంగతి
కొద్దిసేపటి క్రితం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. అయితే ఈ హింసాత్మక ఘటనలన్నీ కూడా పూర్తిగా చేదాటిపోతున్న నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ఈ పదవి నుంచి దిగిపోయినట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా నిషేధంపై ఏవైతే నిరసనలు వెల్లువెత్తాయో దాంతో వరుసగా మంత్రుల రాజీనామాలు, తర్వాత ప్రధాని రాజీనామా కూడా దారితీసింది. ఇది కాస్త పూర్తిగా రాజకీయ సంక్షోభంగా మారిన పరిస్థితి. నేపాల్లో సోషల్ మీడియా నిషేధం అయితే పూర్తిగా ఇది ఇక ప్రజా ఆందోళనగా మారింది. ఓవరాల్ గా అదే రాజకీయ సంక్షోభంగా మారిన పరిస్థితి. సోమవారం అయితే ఇది భారీ హింసా సంఘటనల తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్ పై నిషేధం ఎత్తివేశారు. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులు అదుపులోకి రాలేదు. మొత్తం 22 మంది చనిపోయారు, దాదాపు వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటి వరకు 500 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటి కూడా నైతిక బాధ్యత వహిస్తూ తొలుత హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు, తర్వాత వరుసగా 3 మంత్రులు రాజీనామా చేశారు, తర్వాత ప్రధాని కూడా రాజీనామా చేశారు. ఇక ఆయన చికిత్స పేరుతో దేశం విడిచి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. సో ఆయన ఇవాళ సాయంత్రం 6 గంటలకు సర్వపక్ష సమావేశం పెడతారని తెలుసు. కానీ దానికంటే ముందే సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన తొలుత ఇక్కడ నుంచి వెంటనే దేశం విడిచి పారిపోవాలి, అప్పుడే తాము రెడీగా అంటే అక్కడి నుంచి తమకు తప్పించేందుకు, దేశానికి తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం తెలుస్తుంది. దీంట్లో బాగానే ప్రస్తుతం అయితే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు ఈ బైసేపది మినిస్ట్రియల్ క్వార్టర్స్ అంటారు, అక్కడ మంత్రులు ఉంటారు. దాదాపు డజన్ హెలికాప్టర్లు అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సో నిరసనకారులంతా కూడా ప్రస్తుతం వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నారు. బాణాసంచా కాల్చి డ్రోన్లను ఎగరవేయాలి, తద్వారా విమానాలకు అంతరాయం కలిగించడానికి లేజర్ లైట్లను కూడా ఉపయోగించాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఇది కాస్త ప్రజా ఉద్యమంగా మారిన పరిస్థితి. ఓవరాల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనే ఈ ఏదైతే ఉద్యమం ఉందో అది కాస్త పూర్తిగా రాజకీయ సంక్షోభాన్ని దారితీస్తుంది. కానీ రామ్దాస్ సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఈ తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తేసామని చెప్తున్నారు, ఎటువంటి ఆంక్షలు లేవని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఆగ్రహం తగ్గకపోవడానికి కారణం ఏంటి? అంటే నిషేధాన్ని ఎత్తివేసిందని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా అంటే ఈ ఆందోళనలో అత్యధిక మంది యువత పాల్గొంటున్నారు, పాఠశాల స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. ఇది ఒక్కోసం మనం చూడాల్సింది. ఎందుకంటే సామాజిక మాధ్యమంపై బ్యాన్ తొలగించినప్పటికీ కూడా అవి పూర్తిగా ఇప్పుడు కంప్లీట్ గా అంటే ఇక్కడ రాజకీయ వారసత్వాలు అనేవి నేపాల్లో గత కొద్ది దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. దీని ద్వారా ఏమైతుందంటే ఇది నెపోకెట్ మూవ్మెంట్ గా మారిపోతుంది. సో సంపన్న వర్గాలు, రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలు అనుభవిస్తున్నారంటూ ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా పూర్తిగా రాజకీయ రంగు పొలుపుకున్న పరిస్థితి. దీని మొత్తం అంతటికి కూడా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తి కూడా మనకు సుధన్ గురుంగ్ అనే వ్యక్తి ఒక 36 ఏళ్ల ఎన్జిఓ స్థాపకుడు. సో అతను హామీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ సంస్థ నడిపిస్తున్నాడు. ప్రధాని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ సంస్థ నడిపిస్తుంది, ముందు నడిపిస్తుంది. సో అతను వాస్తవానికి ఒకప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్, ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాడు. సో ఆ రకంగా అతను అంటే ఎప్పుడైతే నేపాల్లో భూకంపం వచ్చిందో అప్పటి నుంచి కూడా తన బిడ్డను కోల్పోయిన తర్వాత ఆయన కొన్ని ఉద్యమాలు అయితే చేస్తున్నాడు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ మూవ్మెంట్ నడిపించింది ప్రధానంగా రాజకీయంగా నేపాల్లో పూర్తిగా. రామ్దాస్ మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేసిన రాజీనామా లేఖను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బహుశా ఇప్పుడు పాలన సైన్యం చేతిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ గాడిలో పడాలంటే, ఉద్యమకారులు శాంతించి వెనక్కి వెళ్ళాలి అంటే సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. ఆయన దుబాయ్కి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సైన్యం ఘర్షణలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆర్మీ చీఫ్ తో ఓలీ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఓలీ రాజీనామా చేయడానికి ముందు అక్కడ ఆర్మీ చీఫ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్నల్ తో మాట్లాడారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అశోక్ రాజ్ పాలన వ్యవహారాలన్నీ సైన్యం తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలు చేసిన మంత్రులు ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర దేశాలకు పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రులను కాపాడటానికి హెలికాప్టర్లు వచ్చాయి. మంత్రుల ఇళ్లలో ఉన్న నగదును బయటకు తీసుకొచ్చి రోడ్లపైన విరజిమ్ముతున్నారు ప్రజలు. మరోవైపు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని రావడానికి కాల్పులు జరుపుతున్నారు. టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు, వాటర్ కెనాలను కూడా ప్రయోగించారు. అయినప్పటికీ కూడా ఆందోళనకారులు ఎక్కడ వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు నేపాల్లో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. రామ్దాస్,
నేపాల్ ప్రధాని రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్ళబోతున్నాయా? ఏం జరగబోతోంది? సైన్యం అక్కడ అల్లర్లను అదుపు చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే వాస్తవానికి నేపాల్ ప్రధానమంత్రి శర్మ ఓలీ ఈయన నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్నల్ తో మాట్లాడారు. పరిస్థితిని అదుపు చేయమని కోరినప్పుడు ఆయన సురక్షితంగా బయటికి రావాలి, సైనిక సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆర్మీ చీఫ్ అయితే ఓలీని నువ్వు పదవి నుంచి తప్పుకోవాలి, ఖచ్చితంగా తప్పుకుంటేనే మేము పరిస్థితిని చక్కదిద్దామని సలహా ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే ఆయన అధికారాన్ని వదులుకుంటేనే సైన్యం పరిస్థితిని స్టేబుల్ గా చేస్తుందని చెప్పిన సమాచారం. దీంతో ప్రస్తుతానికైతే ఈ ఖట్మండులోని మహారాజ్ గంజ్ ఆర్మీ బ్యారక్లకు అయితే వీఐపీలందరినీ తరలిస్తున్నారు. ఆ ఆర్మీ బ్యారక్ నుంచి ప్రస్తుతం దాదాపు డజన్ విమానాలు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో విమానం కొన్ని విమానాశ్రయంలో ఇప్పటికే అక్కడ హిమాలయన్ ఎయిర్లైన్ చెందిన ఎయిర్ బస్ A319 కూడా రెడీగా ఉంది. సో దాంట్లో గతంలో ఓలీ శర్మ బీజింగ్ పర్యటన కూడా చేశాడు. అలాగే కొన్ని అక్కడ ఆ విమానాశ్రయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తేలా నిరసనకారులు అక్కడ ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడంతా కూడా లేజర్ లైట్లను ఉపయోగించి విమానాలు కూడా అక్కడి నుంచి వెళ్లకుండా ప్రధానిని కూడా ఆ దేశం విడిచి పారిపోకుండా అక్కడే అడ్డుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మన ఢిల్లీ నుంచి ఇండిగో అలాగే ఎయిర్ ఇండియా విమానాలు కూడా ప్రస్తుతం ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే థాయ్ ఎయిర్వేస్ విమానం, బ్యాంకాక్ అలాగే చైనీస్ విమానం ఈ రెండు కూడా అక్కడి నుంచి గ్వాంగ్ హౌస్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఈవెన్ నేపాల్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు. అక్కడ కూడా ఆందోళనకారులు నేపాల్ ఎయిర్పోర్ట్ ను కూడా చుట్టుముట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనం తెలిసిందే హిల్టన్ హోటల్ ను పూర్తిగా కాల్చివేశారు, నిప్పు పెట్టారు, ప్రభుత్వ భవనాలు నిప్పు పెట్టారు, నివాసాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు అధికార పార్టీ నాయకులకు చెందిన కట్మండ్లోని ఈ హిల్టన్ హోటల్ ధ్వంసం తర్వాత పూర్తిగా ఆ ఇళ్లను, అక్కడ మంత్రుల ఇళ్లను అలాగే మీరు చెప్తున్నట్టుగా ఇళ్లలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి పూర్తిగా ప్రజలంతా కూడా ఇళ్లలో చొరబడి ఒక రకమైన లూటి కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఆ రకంగా అధికార నివాసాల నుంచి సైనిక హెలికాప్టర్ల వరకు ప్రస్తుతానికైతే మంత్రుల్ని సురక్షితంగా ఆర్మీ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ విఐపీ బరాక్ లో ఉంచినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా నేపాల్ లో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి. రామ్దాస్, ఇదే సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నేపాల్లో శాంతి నెలకొనాలని కోరుకుందాం, కానీ ప్రధాని కేపీ ఓలీ శర్మకు భారత వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడనే ఘటనలు మనం చూసాం. సరిహద్దు వివాదాల్లో మనం చూసాం. 2020లో భారత్ వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇండియా వైరస్ చాలా ప్రమాదకరం, చైనా వైరస్ కంటే అని మాట్లాడాడు. కొంత చైనా అనుకూల మాటలు కూడా మాట్లాడుతుంటుంటాడు, రైట్? ఎగ్జాక్ట్లీ. సో మనం గతంలో బంగ్లాదేశ్ ఉద్యమం చూసాం. బంగ్లాదేశ్ మూవ్మెంట్ లో కూడా అప్పుడు బంగ్లాదేశ్ చెందినటువంటి విద్యార్థులు, ఆ యూనియన్ లీడర్లు కూడా సేమ్ తర్వాత వచ్చినటువంటి అక్కడి అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్ కావచ్చు, ఈయన కావచ్చు, ఇద్దరు కలిసి కూడా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కూడా అందరికి గుర్తునే ఉంటుంది. సో తాజాగా ప్రస్తుతం భారత్ కూడా ఒక రకంగా అలర్ట్ అయిన పరిస్థితి. నేపాల్ కు సరిహద్దుగా ఉన్నటువంటి మన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతాలు ప్రస్తుతం ఇప్పుడు నేపాల్ లో పొలిటికల్ హీట్ ఉంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో అక్కడ మన భారత్ పౌరులకు కూడా మన ఎంబసీ ప్రస్తుతానికైతే కొన్ని సూచనలు జారీ చేసింది. అధికారికంగా నేపాల్ లో పరిస్థితిని గమనిస్తున్నామని చెప్తున్నారు. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా మనకు బెంగాల్ కు దగ్గర ఉన్నటువంటి బోర్డర్లన్నీ కూడా ప్రస్తుతం అలర్ట్ గా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనా రాజీనామాలతో పూర్తిగా నేపాల్ ప్రభుత్వం ఊగిసలాడుతుంది. ఒక రకంగా ప్రభుత్వం కుప్పకూలిపోయింది, ఇంకా అక్కడ ఛాన్సే లేదు. సో ఓవరాల్ గా సోషల్ మీడియా బ్యాన్ సంబంధించి ఏదైతే మూవ్మెంట్ వచ్చిందో ఆ మూవ్మెంట్ అంతా కొత్త పూర్తిగా ఇప్పుడు రాజకీయ సంక్షోభానికి దారితీసింది. పూర్తిగా అధ్యక్ష భవనం శీతల్ నివాసంలోకి నిరసనకారులు చొచ్చుపోయారు, విధ్వంసం జరిగింది. పూర్తిగా అవన్నీ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మనకు ఢాకాలో ఎలాగైతే జరిగిందో అలాంటి ఉద్యమం ఇప్పుడు నేపాల్ లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. పూర్తిగా ఇది ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, యువత, ఇది కాస్త మొత్తానికి ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. నేపాల్ లో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనబడుతోంది. కేవలం ఇది ఈ సంక్షోభం అయితే నేపాల్ కాఠ్మండుకు ఒక్కదానికే పరిమితం కాలేదు. మిగతా పట్టణాలన్నీ కూడా నేపాల్ లో చాలా పరిస్థితులు గందరగోళంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా నేపాల్ లో ఇప్పటికైతే సైన్యం అదుపులోకి దాదాపుగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సైన్యంతో మరికొద్ది సేపట్లో ఈ ఉద్యమకారులు చర్చలకు కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దానికంటే ముందే ప్రధానిని అలాగే మిగతా మంత్రివర్గ సహచరులను అక్కడి నుంచి సురక్షితంగా దేశం దాటించి వేరే దేశానికి పంపించే అవకాశాలే. బహుశా మరి వాళ్ళంతా ఏ దేశానికి వెళ్తారు, ఇక్కడ ఆశ్రయం కోరుతారని మాత్రం తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఈ ఉద్యమం అయితే పూర్తిగా ప్రజల చేతిలోనికి వెళ్ళని చెప్పాలి. కేవలం కఠ్మండు ఒకటే కాదు, పోఖ్రా, బుద్వాల్, అలాగే బైరాహ్వా, భరత్పూర్, ఇతారి, నమక్ ఈ మొత్తం ప్రాంతాలకైతే వ్యాపించింది. చాలా చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక పార్లమెంట్ కాంప్లెక్స్ అయితే పూర్తిగా అక్కడికి ఆందోళన చేరుకొని కాంప్లెక్స్
పరిస్థితిని అంతా కూడా పూర్తిగా చిందర వందరగా చేశారు. గందరగోళం, అధ్యక్ష భవనం అంతా కూడా గందరగోళంగా మారింది. ప్రధాన నివాసాలకు చొచ్చుకెళ్లి విలువైన వస్తువులన్నీ కూడా పూర్తిగా లూటీ చేశారు, హోటళ్లు లూటీ చేశారు, అలాగే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు, రోడ్లపైకి వచ్చారు. నిరసనకారులంతా కూడా నేపాల్ అంతా కూడా ఒక రకంగా అట్టుడుపుతుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఈ ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్ళింది. ఇక ఏం జరగబోతుంది ఏంటి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు అక్కడ ఆందోళనకారులు ఏం కోరుకుంటున్నారు? మొదట సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుకున్నారు. ఆ తర్వాత అది అవినీతిపై పోరాటంగా మారిపోయింది. వెంటనే మంత్రుల ఇళ్లలో ఉన్న అవినీతి సొమ్ము అంటూ బయటికి తీసుకొచ్చి విసిరేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని కూడా పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆందోళనకారులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి? డెఫినెట్ గా ప్రస్తుతానికి అయితే నేపాల్ లో మరి సైనిక పాలన ఉంటుందా లేదంటే కొత్త ప్రధాని ఎన్నుకుంటారనే దానిపై సాయంత్రంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిరసనకారులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక బేస్ చేసుకొని వచ్చిన మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది కాస్త పూర్తిగా రాజకీయ పక్షాలకు సంబంధించి ఏదైతే పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలు అలాగే నేపాల్ లో ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలి. ఇక్కడ నుంచి రాజకీయాలు వద్దు, ఇక్కడ నుంచి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలే మాకు కావాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా నిపోకెట్ పేరుతో ఒక ఉద్యమం అయితే వచ్చింది. ఎందుకంటే రాజుల వారసులు లేదా వాళ్ళ పిల్లలే పూర్తిగా రాజకీయాన్ని అనుభవిస్తున్నారు. తద్వారా అవినీతి సొమ్మును కూడగట్టి పూర్తిగా దాని ద్వారా జల్సాలు చేస్తున్నారు. తద్వారా వాళ్ళంతా కూడా విదేశాల్లో అక్కడక్కడ పెట్టుబడులు పెట్టినారు లేదా ఆ డబ్బుతో ప్రజల డబ్బుతో సొమ్ము చేసుకొని పూర్తిగా అనుభవిస్తున్నారు అనేది ఒక దీనికి ఉద్యమకారులంతా కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉద్యమం వచ్చింది, అది కూడా ప్రజల చేతులకి వెళ్ళిన నేపథ్యంలో దీన్ని కూడా లేవనెత్తారు. ఇక ఏకంగా ప్రభుత్వమే కొత్త ప్రభుత్వం రావాలి. ప్రస్తుతానికైతే ఈ పాలకులు వద్దు, కొత్త పాలకులు రావాలి. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు నేపాల్లో అసలుకే వద్దంటూ కూడా అందరూ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో సోషల్ మీడియా యాప్ల బ్యాన్ కాస్త పూర్తిగా ఇదంతా కూడా రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఏకంగా నేపాల్ ప్రధాని మంత్రివర్గమే కుప్పకూలిపోయిన పరిస్థితి. అండ్ ఈ మంత్రివర్గంపై ఈ ప్రధానిపై ఎప్పటి నుంచో ఒక అవినీతి ఆరోపణలే చాలా కాలంగా నేపాల్ ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి కూడా ఉన్న పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే నేపాల్ వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సో ఈ ఆందోళన అంచివేసేందుకు వాటర్ క్యానన్లు, టీయర్ గ్యాస్లు ప్రయోగించారు, బ్యారికేడ్లు పెట్టారు, జనాలకు కూడా పూర్తిగా కాల్పులు జరిపారు. 22 మంది ఎప్పుడైతే చనిపోయారు దాంతో పూర్తిగా ప్రజలంతా కూడా పూర్తిగా భగ్గుమన్నారు. దాంతో రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి ఏకంగా అది తీవ్ర రూపం దాల్చింది. దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. యువత చేపట్టిన స్టూడెంట్ చేపట్టిన ఉద్యమం ఏమైతే ఉందో అది పూర్తిగా దేశవ్యాప్త ఉద్యమంగా మారి ఇప్పుడు పూర్తిగా ఈ అణిచివేత, హత్యలు, ప్రభుత్వం చేపడుతున్న తీరు అలాగే బల ప్రయోగంతో దేశాన్ని నిరంకుశత్వం వైపు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దిక గద్దె దించాలంటూ కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం పూర్తిగా అయితే చేయి దాటిపోయింది. ఇక ప్రధాని అయితే ప్రస్తుతానికి దుబాయ్ పారిపోయే యోచనలో ఉన్నాడు. మిగతా మంత్రివర్గ సహచరులు బహుశా ఎక్కడెక్కడ వెళ్తారో ఏ దేశాన్ని ఆశ్రయం కోరుతారో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రస్తుతానికి నేపాల్ లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఉంది. అది కాస్త నేపాల్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చివేసే పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాన్ని చూస్తే ఇంకా ఒకవేళ ఇంకా కనుక వాళ్ళు అలాగే ఉంటే కనుక హింసాత్మకంగా మారే పరిస్థితి, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉండే పరిస్థితి. కాబట్టి ఇక వాళ్ళని ప్రస్తుతం సైన్యం అయితే దేశం విడిచి పారిపోయేందుకైతే అనుమతి ఇచ్చింది, సహాయం కోరుతున్నారు. కాబట్టి సహకరించే ఛాన్స్ ఉంది. ఒకవేళ మేబీ వాళ్ళు తప్పించుకుపోవడానికి కూడా వీలు లేకుండా ప్రస్తుతానికి ఉద్యమకారులు చుట్టుముట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే చూడండి ఎంత కసిగా ఉన్నారు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది ఒక కాంక్ష వాళ్ళది. సో ఇవాళ ఈవినింగ్ ఒక అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. దీంట్లో ఏం నిర్ణయించబోతున్నారు, యువత, స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ ఎలాంటి ఒపీనియన్స్ ఉంటాయి, వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ సాయంత్రానికి నేపాల్ లో రాజకీయ పరిస్థితుల గురించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ రామ్దాస్, నేపాల్లో పరిస్థితులు చేయి దాటిపోయాయి. నేపాల్లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన బ్యాన్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెళ్లుబిక్కింది. ఆ తర్వాత అది రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని రాజీనామా చేశారు. ఆయన దుబాయ్కి పారిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రధాన పదవికి రాజీనామా చేసే ముందు ఆర్మీ చీఫ్ తో మాట్లాడారు. ఆర్మీ చీఫ్ చేసిన సూచనల మేరకే ఇప్పుడు ఆయన సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు నేపాల్లో శాంతి నెలకొనటానికి ఏం కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు అనే విషయంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. నేపాల్ ప్రధాని ఓలీ శర్మ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు సైన్యం చేతిలోకి పాలన పగ్గాలకు వెళతాయా, లేదు అంటే మరొకరు ప్రధానికి అక్కడ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా? నేపాల్లో ప్రస్తుతం రాజకీయ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అక్కడ ఇప్పుడు లేదు.
ప్రజలందరూ కూడా ఇప్పుడు రోడ్లపైనే ఉన్నారు. ఆందోళనకారుల గుప్పిట్లోనే మంత్రుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. మంత్రుల నివాస ప్రాంతాలకి నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లలో ఉన్న డబ్బును తీసుకొచ్చి బయట వెదజల్లుతున్న పరిస్థితులు కనిపిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో నేపాల్లో ఏం జరగబోతోంది అన్నది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మన ప్రభుత్వం కూడా నేపాల్లో ఉన్న భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి చూద్దాం నేపాల్లో పరిస్థితులు ఎలా సద్దుమణుగుతాయో. మీరేమనుకుంటున్నారు నేపాల్లో ఉన్న పరిస్థితుల గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీవీ స్క్రీన్ పై ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాల్ పార్లమెంట్ భవనం. నేపాల్లో ఆందోళనకారులు పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేపాల్లో ప్రజాప్రతినిధుల భవనాలకు, మంత్రుల భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వాళ్ళ ఇళ్లలో లూటీలకు పాల్పడి వాళ్ళ ఇళ్లలో అక్రమంగా దాచుకున్న నగదును బయటికి తీసుకొచ్చి విసిరేశారు. ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. నిన్న నేపాల్ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించడానికి వేలాదిగా ఆందోళనకారులు తరలి వచ్చిన సమయంలో అక్కడ వారిని అడ్డుకోవడానికి భద్రతా బలగాలు చేసిన సందర్భంలో జరిపిన కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ పౌరులు, ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో మిగిలిన మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఆ మంత్రులు ప్రాణభిక్షతో, ప్రాణ భయంతో ఇతర దేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న సైన్యం నేపాల్లో మంత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. నేపాల్ ప్రధాని ఓలీ శర్మ కూడా రాజీనామా చేశాడు. అయినప్పటికీ నేపాల్ ప్రజలలో ఆగ్రహం చల్లారడం లేదు. నేపాల్లో అవినీతి రాజ్యమేలుతోంది అని నేపాల్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గద్దె దించడానికి వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతో ప్రజల్లో కలిగిన ఆగ్రహం కాస్త ఇప్పుడు కట్టలు తెంచుకుంది. అది రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. నేపాల్లో ప్రస్తుతం ప్రభుత్వం లేదు. నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి అంతకు ముందే రాజీనామా చేశారు. ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. వారందరినీ సైన్యం హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంది. ఇంకా నేపాల్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంది. నేపాల్ ప్రధాని రాజీనామా చేసినప్పటికీ కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏకంగా నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది నేపాల్ పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన పరిస్థితిని చూస్తున్నారు. ప్రస్తుతం సంక్షోభం దిశగా వెళ్ళిన ఈ పరిణామాలు నేపాల్ ప్రధాని రాజీనామా చేయడంతో శాంతించే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. కానీ నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేసినప్పటికీ కూడా ఆందోళనలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సైనిక చేతుల్లోకి వెళ్తుందా, సైనిక పాలన ఏర్పడుతుందా, లేదంటే మరొకరు ఎవరైనా ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది అన్నది
ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి. కానీ ఈలోపే ఆందోళనకారులు అటు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడతారు, ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. అదిగో మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది పార్లమెంట్ భవనం. మొత్తం పార్లమెంట్ భవనం అంతా కూడా ఇప్పుడు అగ్ని కీలల్లో చిక్కుకుని ఉంది. పొగ, దట్టమైన పొగ మాత్రమే కనిపిస్తుంది. పార్లమెంట్ భవనం ఏ మాత్రం కనిపించడం లేదు. అధికార నివాసాలన్నీ కూడా ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. राम बोल और